ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఇంకా వైజాగ్ వెళ్తున్నాము. ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. సో టైం అయిపోయింది, వచ్చేస్తుంది. ఈ ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కాము. తెల్లవారుజామున 5:30కి అయితే వైజాగ్లో దిగాము. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే వైజాగ్ వచ్చాము. మా అబ్బాయి ఎగ్జామ్ కోసం వైజాగ్ అయితే వచ్చాము. ఎలాగో వచ్చాం కదా అని 2 days స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం, ఆర్కే గ్రాండ్ హోటల్లో తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుందండి రూమ్ అయితే, మీకు చూపిస్తున్నాను మా రూమ్ టూర్ కూడాను. ఇక్కడ బెడ్ అయితే ఇలా ఇచ్చారు విత్ ఏసీ. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. ఆర్కే గ్రాండ్ హోటల్లో తీసుకున్నామండి. వాళ్ళు కన్సల్టేషన్ కూడా ఇచ్చారు. సో మీరు ఎవరైనా వైజాగ్ వెళ్తే కనుక తప్పనిసరిగా తీసుకోవచ్చు. బాగున్నాయి రూమ్స్. అదిను నేను చాలా రూమ్స్ చూసిన తర్వాత ఈ రూమ్కి వచ్చాను అనమాట. ఇక్కడ టీవీ, ఫోను, వైఫై కనెక్షన్తో సహా ఇచ్చారు. అలా బట్టలు పెట్టుకోవడానికి కూడా కబోర్డ్, చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. అసలు కొన్ని హోటల్స్ అసలు బాగోవు, ఇక్కడైతే చాలా నీట్గా ఇచ్చారు. వాష్ బేసిన్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడైతే ఇంకా మేము రెడీ అయిపోయి సింహాచలం వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఆటో అయితే బయటకు వచ్చి షేర్ ఆటో అయితే ఎక్కాము. సింహాచలం టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా క్రౌడ్ అనేది అసలు చాలా ఎక్కువ ఉందండి. ముందర జనాలు చూసి అయితే నాకు కళ్ళు తిరిగిపోయి, అసలు అంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు. నేనంటే టికెట్లు తీసుకుని వెళ్దాం, ఈ జనాల్లోంచి వెళ్ళలేము అని అనుకుంటే టికెట్ తీసుకుని చాలా ఖాళీగా ఉన్నాయి కదా లైన్లు అనేసి వెళ్తుంటే వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ వెనకాల ఉన్నారు చూసారా జనం, ఆ జనాల్లోనే కలిసాము. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కానీ వీడియో అయితే తీయలేకపోయినా. ఇక్కడ చందనం రుద్దుతున్నారు చూసారా, అది వాళ్ళ రిక్వెస్ట్ మీద ఆ వీడియో తీసుకోగలిగాము. సో బయట కొన్ని క్లిప్స్ తీసుకున్నామంట మా గుడి బయట, అవి కూడా పెట్టానండి. ఇంకా సాయంత్రం అయితే ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుందండి బీచ్ అయితే. అసలు చాలా ఎంజాయ్ చేసామండి, చాలా అంటే చాలా. ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నవి మీకు పెట్టానన్నమాట. అంటే చాలా వ్యూ అంటే చాలా బాగుంది. నైట్ టైము వెనకాల కనపడుతుంది చూసారా, అది నవటైల్ హోటల్ అనమాట. చాలా వ్యూ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ బీచ్ దగ్గరలోనే అన్నీ ఈ నడుచుకు వెళ్తుంటే దారి పొడిపోతున్న స్టాల్స్ ఉన్నాయి చూసారా. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది. సీ ఫుడ్స్ కూడా బాగా ఎక్కువ దొరుకుతున్నాయండి. రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడైతే బయట రాజస్థాన్ హోటల్ అని ఉంటే అక్కడ టిఫిన్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అన్నాడు 10 కల్లా మేము బయటకు వచ్చేసాము. కైలాసగిరి వెళ్దామంటే అక్కడ 11ంటికి కానీ ఓపెన్ చేయరంటే రిషికొండ బీచ్కి వెళ్ళాము. అక్కడ బోటింగ్ ఉంటుంది అన్నారు, కానీ బోటింగ్ అయితే లేదు అవైలబుల్. ఇంకా 11:30 ఆ టైం అవుతుంది. ఇంకా వచ్చేసాం కైలాసగిరి. ఇంకా విజిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. గేట్ అయితే 11కి ఎగ్జాక్ట్గా తీస్తారండి. మేము ముందుగానే వచ్చేసామన్నమాట. టైం అక్కడ వేస్ట్ అయింది మాకు. ఇంకా కైలాసగిరి చాలా బాగుందండి, పైన ప్రకృతి ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మేము కుల్ఫీస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుందండి వైజాగ్లో. అలాగా గార్డెన్లో కూర్చున్నాం అనమాట. ఇక్కడ మేము ఒక పక్క వ్యూ చూస్తూనే ఇక్కడ ఈ వైపునే ఉండిపోయాం అనమాట. చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసేసాం మేము. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు అయితే తప్పనిసరిగా విజిట్ చేయొచ్చు అనమాట. ఇంకా అక్కడ ఫుడ్ అయితే నూడిల్స్ తీసుకుని ఇంకా బిర్యానీ కూడా తీసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆ పక్కకు వెళ్దాము, ఈ పక్కన చూసాం కదా అని చెప్పి బయలుదేరి వెళ్తే అసలైన ప్రపంచం ఇక్కడ ఉందనిపించిందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇవ్వండి ఇక్కడ డైనోసార్లు. ఇంకా ఇక్కడ చూసారా, నిజంగా రియల్ మనిషిలాగా. ఫస్ట్ అయితే నేను నమ్మలేదు, ఎవరో నుంచున్నారేమో అనుకున్నాను, కానీ అలా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఆ సీనరీ అయితే చాలా బాగుంది. ఆ నీలం కలర్ ఆ సముద్రం అక్కడ బ్లూ కలర్లో ఉంటుందండి. ఆకాశం ఆ బ్లూ కలర్, ఈ పక్కన ఇళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు చూస్తూ అక్కడే ఉండిపోవచ్చు అన్నట్టుంది, అంత బాగుంది. ఇంకా ప్రతి ఒక్కటి మేము చూస్తూ ఎంజాయ్ చేసాము కానండి, ఇటు వీడియోస్ కూడా పెద్దగా తీయలేదు. అంతా అయిపోయింది. ఇంకా చివరికి రెస్టారెంట్లో కొంచెం టీ తీసుకుని మళ్ళీ మేము బ్యాకప్ బయలుదేరిపోయాము. మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడైతే మాకు ఫ్లైట్స్ అవి చాలా దగ్గర నుంచి వెళ్తున్నాయండి, అది మీకు చూపించడం కోసం వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.